హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 6 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే 4 టమాటాలు అయితే వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి 2 నిమిషాలు. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోవాలండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మొత్తం కొత్తిమీర అయితే మొత్తం కలిసిపోవాలండి టమాటాలో. అలా దగ్గరగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ టమాటా ముక్కలు అయితే వేసుకుని అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కళ్ళుప్పు అయితే వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా టమాటా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి.